అన్వీలింగ్ ఆఫ్ న్యూ లోగోకు ఇచ్చేసిన పాత్రికేయ మిత్రులకు, అలానే ఈరోజు ఇక్కడ అటెండ్ అవుతున్న మా గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్స్కు, మన ఆంధ్రప్రదేశ్ నుంచి రీసెంట్ జరిగిన ఐపీఎల్ రిప్రజెంట్ చేసిన భరత్ కానీ, నితీష్ కుమార్ రెడ్డి, అలానే రిక్యూబుయి, ఇప్పుడే చెప్పారు రషీద్ లేరు. ఈ 4 ప్లేయర్స్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడ కెరియర్ స్టార్ట్ చేసి హైయెస్ట్ లెవెల్ వెళ్ళడంతో పాటు రీసెంట్ జరిగిన ఐపీఎల్లో కూడా పార్టిసిపేట్ చేసిన వీళ్ళకందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పుకుంటూ, ఈరోజు ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ఇచ్చేసిన ఈ ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్స్, అలానే ఓనర్స్, ఎస్పెషల్లీ ఈ ప్రీమియం లీగ్ 3rd ఇయర్ నడుస్తుంది. ఈ ప్రీమియం లీగ్ ప్రొఫెషనల్గా నడుస్తున్న ఆంధ్రప్రదేశ్లో ప్రీమియం లీగ్ ఇది. 3rd ఇయర్లో మీరు చాలాసార్లు మీతో కలిసినప్పుడు చెప్తూ షేర్ చేస్తూ వచ్చాం. దీని ముఖ్య ఉద్దేశం మన యొక్క ప్లేయర్స్ ఏదైతే బడ్డింగ్ స్టార్స్ ఉన్నారో, ఎవరైతే నెక్స్ట్ లెవెల్ క్రికెట్ ఆడాలనుకుంటున్నారో వాళ్ళకు ఒక కరెక్ట్ అయిన ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడానికి ఏర్పాటు చేసిన ప్రీమియం లీగ్. ఈ ప్రీమియం లీగ్ చాలా వరకు బీసీసీఐలో అప్రిషియేటెడ్. ఈ లీగ్ ప్రొఫెషనల్గా జరుగుతుందనే విషయం మీకు అందరికీ తెలుసు. ఈ పర్టికులర్ లీగ్ను ఈసారి పెడుతున్న లోగోతో పాటు ఒక క్యాప్షన్ ఇవ్వడం కూడా జరిగింది, మన ఆంధ్ర మన ఏపీఎల్. ఎస్పెషల్లీ ఆ యొక్క ఎమోషనల్ కనెక్ట్ ఉండాలి. మన ప్లేయర్స్ రిప్రజెంట్ చేస్తున్నప్పుడు మన ఆంధ్రప్రదేశ్కు ఇది మన ఏపీఎల్ అనే విధంగా తీసుకొస్తున్నాం. రీసెంట్గా చెప్పాం, ఈ పర్టికులర్ సీజన్లో ఈ సీజన్కు దాదాపు 7 మందిని క్రికెట్తో సంబంధం లేకుండా క్రికెట్ ఆడుతూ బట్ మా యొక్క రెగ్యులర్ ప్లాట్ఫామ్లో లేకుండా, అంటే మా సబ్ సెంటర్స్ నుంచి కానీ ఎక్కడ కూడా పార్టిసిపేట్ చేయకుండా గల్లీ క్రికెట్ ఆడుతున్న వాళ్ళు అనుకోండి, ఆ టాలెంట్ ఉన్న వాళ్ళు అనుకోండి, వాళ్ళను కూడా ఆన్ బోర్డ్ తీసుకురావాలి అనే విధంగా ఎమర్జింగ్ రీసెంట్గా ఒక అక్రాస్ ద స్టేట్ మనం ఒక స్క్రీనింగ్ చేయడం జరిగింది. దాంట్లో ఎవరికైతే టాలెంట్ ఉందో వాళ్ళను ఒక 7 మందిని ఈ రోజున ఈ పర్టికులర్ ఈ టోర్నమెంట్లోకి తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ మేము ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మన యొక్క ప్లేయర్స్ను తీసుకురావాలి అని మేము అనుకుంటున్నప్పుడు దీన్ని యాక్సెప్ట్ చేసి ఈ పర్టికులర్ ప్రపోజల్ను ఎంకరేజ్ చేసిన గవర్నింగ్ ఏదైతే ఈ టీమ్స్ ప్రజెంట్ తీసుకున్న ఏపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్స్ ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే మేము యాజ్ అసోసియేషన్ మేము వెళ్తున్నప్పుడు ఆ సపోర్ట్ కూడా వాళ్ళ దగ్గర నుంచి లేకపోతే ఇంత దూరం తీసుకురాలేము లీగును. వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు వాళ్ళ యొక్క పర్టికులర్ బిజినెస్లో వాళ్ళు ఎంత బిజీగా ఉన్నా కానీ దీని మీద ఒక ప్యాషన్తో దీన్ని, ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు ఈ రోజున లీగ్స్ నడపడం అనేది చాలా ఎక్స్పెన్సివ్ వ్యవహారం. ఇంత లీగ్ను చేస్తూ ప్రతి ప్లేయర్కి కూడా, ఎందుకంటే దాదాపు ఈరోజు 120 మంది ప్లేయర్స్కు ప్రతి ఒక్కరికి ఫైనాన్షియల్గా హెల్ప్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీని నుంచి మీరే చూసింటారు, మన రీసెంట్గా అక్రాస్ ద కంట్రీ చాలా వరకు ట్రెండింగ్ కూడా అయింది. మన ఈ నితీష్ వచ్చినప్పుడు ఐపీఎల్ ఇచ్చేది 20 lakhs అండ్ మన ఆంధ్రప్రదేశ్ ఇచ్చేది 15.6 lakhs అనేది చేశారు. సో ఈ విధంగా అంటే ఐ వాంట్ టు అది అపర్ ఎండ్ ఉండొచ్చు, కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ఫైనాన్షియల్ హెల్ప్ కూడా జరగడం జరుగుతుంది. ఈ ప్రాసెస్లో వితౌట్ దేర్ సపోర్ట్ వీ కాంట్ డూ దిస్. కాబట్టి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, రాబోయే రోజుల్లో కూడా ఈ లీగ్ అనేది మన యొక్క ప్లేయర్స్కి చాలా అవసరం. ఇది వీళ్ళు ఈ ప్లాట్ఫామ్ అంటే ఫ్లడ్ లైట్స్లో అయితేనేమి, అలానే సీనియర్స్ ప్లేయర్స్తో ఇప్పుడు ఐపీఎల్ రిప్రజెంట్ చేసిన వీళ్ళందరితో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళతో కలిసి దాదాపు చాలా రోజులు, 1 నెల రోజులు వాళ్ళతో కలిసి ఉంటారు. కాబట్టి ఆ డిసిప్లైన్ కానీ, అలానే ఏ విధంగా మనము ఆ పర్టికులర్ గేమ్లో ఎలా ఉండాలనే ఒక టిప్స్గా అయితేనేమి, ఒక సలహాలు కూడా వీళ్ళ నుంచి పొందడానికి ఈ ఒక. And first of all, I feel very lucky to be representing Andhra, and Andhra nunchi India addam, I feel that's a great blessing to me.
And ఇలాగే ఇక్కడ ఉన్న అందరికీ ప్లేయర్స్కి ఐ థింక్ we all feel proud to represent Andhra first, and then yes, definitely if someone's playing for the country, it's a great feeling. And ఈ ఆపర్చునిటీస్ సో ఏపీఎల్ అనేది లాస్ట్ 2 seasons జరిగాయి, అండ్ దిస్ ఇస్ ద థర్డ్ సీజన్. డెఫినెట్లీ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్, అండ్ ఐ ఆల్వేస్ టుక్ ఏపీఎల్ వెరీ సీరియస్ because it gives an opportunity for everyone, be it someone who is playing IPL, someone who is playing for the country, or someone who wants to, you know, really enjoy the sport and give them that one opportunity to discover their own game. Like Jitendra gar mentioned, I mean, sport is the top priority over here, and definitely cricket is top priority. So if Andhra is providing with such opportunity to play at the highest level with IPL standards, if you look into the broadcasting side, or if you look at the atmosphere, it's as good as IPL. I've been Want to explain one of my experience. So చాలా low background నుంచి వచ్చాను నేను. Maybe some of you guys know and some of them don't know. I used to travel from Gajwaka to VDCA. It's been so tough for me to travel up and down. చాలా కష్టం ఉండేది. But the facilities in VDCA, like in జింక్లో కూడా నేను ప్రాక్టీస్ చేశాను. Coming to camps, VDCA గ్రౌండ్కి రావాలి, and facilities over there are tremendous. Like స్పెషల్లీ చెప్తున్నాను, వికెట్స్ కంపేర్డ్ టు హైదరాబాద్ అండ్ నేను ఆడిన వికెట్స్లో బెంగళూరులో వికెట్స్ ఇట్స్ సిమిలర్ టు దెమ్. లైక్ విడిసిలో మనం ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నామో బాల్స్ కానీ లైక్ వాట్ ఎవర్ వీ ఆస్క్, లైక్ ఎప్పుడైనా వికెట్ అడిగినప్పుడు ఎప్పుడైనా లైక్ బాల్స్ అడిగినప్పుడు దే ఆల్వేస్ ప్రొవైడెడ్ అస్. అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ ఏసీఏ అండ్ విడిసిఏ ఫర్ ప్రొవైడింగ్ సచ్ గుడ్ థింగ్స్ ఫర్ అస్. అండ్ ఫ్యూచర్లో కూడా ఇలానే ఫెసిలిటీస్ ఉంటే మోర్ ప్లేయర్స్ ఫ్రమ్ ఆంధ్ర అండ్ మోర్ ప్లేయర్స్ ఫ్రమ్ వైజాగ్ దే విల్ బి రిప్రజెంటింగ్ as we are doing. And one more thing, APL enta famous ante they were asking after my matches, management, my Hyderabad management, what's your next plans, and I was saying them about APL. So they are like, oh yes, we already saw 2 great seasons happened. Sorry we didn't saw the first season, but after 2 seasons we saw and chepparu. And they are really excited. Even scouts were talking about that, we are coming to watch APL this year. No, it's not easy to, you know, align all the business people in one franchisee and get it together and create such a wonderful opportunity for all the players. I think they have done a brilliant job, and like we have seen, it's one of the topmost leagues, you know, in the country, you know, after TNPL, IPL, you know, and lot of exposure to the players. It has given a lot of opportunities, exposure, and also financial. It has been helped. It has helped lot of players, and we have seen that right from grassroots levels, now a lot of players are starting to engage. Come back to cricket. Showing a lot of interest. Which brings a lot of volume. Which Andhra needs right now. A lot of volume. Lot of cricketers have come up, showed interest in playing APL. That has given a huge boost to a lot of players, and even it has been upgrading year by year as well. Like Star Sports First, and Star Sports Telugu, a couple of channels.